తెలంగాణ అమరవీరుల కుటుంబానికి క్షమాపణలు చెప్తున్నా. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో వారికి న్యాయం జరగలేదు. కవిత చెప్తుంది ఈ మాటలు. 1200 మంది అమరులైతే 580 మందికే గౌరవం దక్కిందంట. తెలంగాణ ఉద్యమకారుల్లోనూ వేలాది మందికి అన్యాయం. కేసీఆర్ నుంచి నన్ను దూరం చేశారు. బీఆర్ఎస్ నుంచి బయటపడ్డా. ఆశీర్వదించాలని విజ్ఞప్తి అంట. నిజామాబాద్ నుంచి జాగృతి జనబాట యాత్ర ప్రారంభం అంట. నిన్న హైదరాబాద్లో అమరవీరుల స్తూపం దగ్గర కవిత మాట్లాడిన మాటలు ఇవన్నీ. మరి అప్పుడు నీకు అన్నీ తెలుస్తున్నప్పుడు మరి నువ్వు న్యాయం చేయొచ్చుగా. అప్పుడు నువ్వు ఎందుకు సైలెంట్గా ఉన్నావు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు నీకు అక్కడ అన్యాయం జరుగుతుందని తెలిసినప్పుడు మరి అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? అంటే ఇప్పుడు నీ స్వలాభం కోసం నువ్వు ఏదైనా మాట్లాడతావు. ఈ అందరూ కూడా పిచ్చోళ్ళై నీ వెనకబడాలి ఇప్పుడు. మరి అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఇంత అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు ఇప్పుడు ఇంత బాధపడుతున్నావు కదా. 1200 మంది అమరవీరులు అయితే 580 మందికే గౌరవం దక్కిందని చెప్పి 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో వారికి న్యాయం జరగలేదని చెప్పి ఇంత అన్యాయం జరుగుతుందని నీ కళ్ళ ముందే జరుగుతున్నప్పుడు మరి అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? అప్పుడు ప్రజానాయకురాలువే కదా, ప్రజల కోసమే కదా నువ్వు ఎంపీగా కంటెస్ట్ చేసావు, ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేసావు. మరి అంటే ఇప్పుడు ప్రజలు గుర్తొచ్చిరా? ఇప్పుడు బయటికి నిన్ను వెళ్ళగొట్టారు కాబట్టి ప్రజలు గుర్తొచ్చారు. ఒకవేళ బయటికి వెళ్ళగొట్టకపోతే ఇవన్నీ మాట్లాడు. మళ్ళీ అదే పార్టీలో ఉంటే ఇవన్నీ మనం బయటికి రావు. బీసీలకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడడం, ఇట్లా అమరవీరులకు జరిగిన అన్యాయం గురించి మనం మాట్లాడడం అదే పార్టీలో ఉంచుంటే. ఇప్పుడు బయటకు వచ్చినాం కాబట్టి మనకు ప్రజల ఆదరణ కావాలి కాబట్టి ప్రజలు మళ్ళీ మనకు పట్టం కట్టాలి కాబట్టి ఇట్లాంటి అంశాలనే మాట్లాడతాం. నిజంగా ప్రజల కోసమే నువ్వు పనిచేసేదానివైతే మరి ఆ ప్రభుత్వంలో అన్యాయం జరుగుతున్నప్పుడు నువ్వు నిలదీసి ఉండాలి. అప్పుడు ప్రజలు నీ పక్షాన నిలబడతారు. అప్పుడేమో దోచుకున్నంత దోచుకున్నారు, తిన్నంత తిన్నారు, ప్రజల సమస్యలు పట్టించుకోలే, ఎవరు పట్టించుకోలే. నువ్వు పట్టించుకున్నావు ఆ రోజు ప్రజల సమస్యలు. బతుకమ్మ పేరుతో ఎన్ని స్కాములు జరిగాయి ఆ రోజు, ఎన్ని స్కాములు. తెలంగాణ జాగృతి పేరు మీద ఎన్ని స్కాములు జరిగాయి. ఇంత డబ్బు ఎక్కడది నీకు? ఒక సొంత పార్టీ పెట్టి ఒక పార్టీ ఆఫీస్ నిర్మించి ఇంత డబ్బు ఇంత స్థాయి ఎక్కడి నుంచి వచ్చింది? మరి ఏ అక్రమాలు జరగకుండానే ఇంత డబ్బు వచ్చిందా? ఈరోజు ఆ పార్టీలోంచి నువ్వు బయటకు వచ్చి ఇప్పుడు ప్రజల తరపున మాట్లాడుతున్నావు అంటున్నావు. మరి నిన్ను ఎట్లా నమ్ముతారు ప్రజలు? నమ్మే పరిస్థితి ఉంటుందా? తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది అమరవీరులు అయ్యారు. వారి త్యాగాలతోనే తెలంగాణ వచ్చిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఏ ఆశయాల కోసం వాళ్ళు అమరవీరులు అయ్యారో వాటిని ఎంతవరకు సాధించుకున్నామో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. పేగులు తెగేదాకా కొట్లాడిన ఉద్యమకారుల పరిస్థితి ఎలా ఉందో ఆలోచన చేయాలని అన్నారు. ఉద్యమంలో 1200 మంది అమరవీరులు అయితే 580 మందికే న్యాయం జరిగిందన్నారు. గత 10 ఏళ్లలో మిగతా వాళ్లకు న్యాయం జరగలేదన్నారు. వాళ్ళందరికీ క్షమాపణలు చెబుతున్నానని కవిత పేరు. ఈరోజు క్షమాపణ చెప్పడేంది? ఎందుకు క్షమాపణ చెప్తున్నావు? మళ్ళీ ప్రజల ఆధారం నీకు ఉండాలి. మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చినాం, మనకు ఉద్యోగం లేదు, అయితే ఏదో ఒక పార్టీలో జాయిన్ అవ్వాలా, దానికి ప్రజాదరణ కావాలా. ఇప్పుడు ప్రజలకు మళ్ళీ మాయ మాటలు చెప్పాలా, మళ్ళీ మీ నాన్న ఏం చేసిండో నువ్వు అదే చేస్తావు. మళ్ళీ మీ నాన్న ప్రజలను వాడుకుని ఆయన సంపాదించుకున్నాడు. ఇప్పుడు నువ్వు వాడుకుని ఇక ప్రజలను వాడుకుని సంపాదించుకోవాలి. ఇక మనం ఇదే పని. ఇక సో జాగృతి జనం బాట యాత్ర ప్రారంభానికి ముందు ఆమె శనివారం గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ కోసం 1200 మంది అమరులయ్యారని అసెంబ్లీలో చెప్పాం. కానీ గత 10 ఏళ్లలో వారికి వారి కుటుంబాలకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు. ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఉద్యోగం ఇస్తామని చెప్పాం, కానీ 580 మందికి మాత్రమే ఇచ్చాం. మిగతా వారికి న్యాయం చేయలేదు.
ఉద్యమకారుల్లో కొంతమందికి ఎమ్మెల్సీ, ఎంపీ, జెడ్పీటీసీ, ఎంపీడీసీ, సర్పంచ్ లాంటి అవకాశాలు వచ్చాయి. ఇంకా వేలాది మందికి జరగాల్సిన న్యాయం జరగలేదు. ఇప్పటికీ ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమకారులు ఫోరం పేరుతో ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వాళ్ళు చేయట్లే. మీ మీ నాన్న అధికారంలో ఉన్నప్పటి నుంచి చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఏం చేయట్లే. ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చి వాళ్ళకి ఏదో చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి జరగాల్సిన నష్టం జరిగింది. వాళ్ళకి అవ్వాల్సిన గౌరవం దక్కని పరిస్థితి. కనీసం వాళ్ళు పట్టించుకునేటోడు కూడా లేడు మీరు చేయబట్టి. వాళ్ళని వాడుకునే మీరు అధికారంలోకి వచ్చారు ఈరోజు. మళ్ళీ వాళ్ళని వాడుకునే నువ్వు అధికారంలోకి రావాలని చూస్తున్నావు. మరి ఇదంతా ప్రజలకు తెలీదా? జీవిత బీమా ఆదానికి ధీమా అంట. ఎల్ఐసి నిధుల మళ్లింపునకు రంగంలోకి ఆర్థిక శాఖ 34,251 కోట్ల నిధుల కోసం ప్రతిపాదనలంట. అంటే ఆదాని, అంబానీ వీళ్ళే కావాలి. ఈ బీజేపీకి అయితే ఇక వీళ్ళే, ఇంకెవ్వడొద్దు. ఆదాని గ్రూప్లో ఎల్ఐసి పెట్టుబడులకు కేంద్రం ఒత్తిళ్ళంట. ఆదాని పోర్ట్స్ అండ్ సేజ్ 8.6% ఉందంట. ఆదాని టోటల్ గ్యాస్ 7.86%, ఏసీసీ 7.69%, అంబుజా సిమెంట్స్ 6.12%, ఆదాని ఎంటర్ప్రైజెస్ 4.2%, ఎనర్జీ సొల్యూషన్స్ 3%, ఆదాని గ్రీన్ 1.36%. ఆదాని గ్రూప్ కంపెనీల్లో ఎల్ఐసి వాటాలంట. ఇక దాన్ని ప్రైవేటీకరణ చేసేదాకా వదిలే పరిస్థితి లేదు. ఎల్ఐసిని ప్రైవేటీకరణ చేయాలి. ఇది పరిస్థితి. ముంపుందని తెలిసినప్పటికీ పెట్టుబడులకు ఆమోదం. విదేశీ బ్యాంకులకు ఆదానికి రుణాలు ఇవ్వకపోవడంతోనే అమెరికన్ పత్రిక ది వాషింగ్టన్ పోస్ట్లో సంచలన కథనం. ప్రజల డబ్బుతో మోదీ సర్కార్ జూదమేంటి? నిపుణులు అంటున్నారు ఈ మాట. ఆప్తమిత్రుడు ఆదానిని అప్పుల్లో ఉన్న